బాలాపూర్ గణనాథుడికి మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇందారెడ్డి పూజలు నిర్వహించారు. గణనాథుడికి తీసుకొచ్చిన లడ్డూని గణపతి చేతిలో పెట్టారు. బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. నిమజ్జనం రోజు మొట్టమొదటిగా బాలాపూర్ గణేష్ని మొదలు పెట్టడం జరుగుతుందని, బాలాపూర్ గణేశుడికి ఇచ్చే ప్రాధాన్యత అని మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే ఉండటం తన యొక్క పూర్వజన్మ సుకృతం అని అన్నారు. ఎందుకంటే బాలాపూర్ గణనాథుడు తన నియోజకవర్గంలోనే పూజలు స్వీకరిస్తుండటమే కారణమన్నారు. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ జరుపుకుంటున్న అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన బాలాపూర్ వినాయకుడికి ఉన్న ప్రాధాన్యత ప్రపంచవ్యాప్తంగా మనందరికీ తెలుసు. ఉత్సవ కమిటీ నిరంజన్ రెడ్డి టీం అందరూ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు చేసినా కూడా ప్రశాంతంగా జరిగేటట్టు, వేలాది మంది ఇక్కడ భక్తులు వచ్చినా కూడా వాళ్ళందరికీ అసౌకర్యం లేకుండా బాగా ఏర్పాట్లు చేసిన టీం అందరికీ కూడా సహకరించిన అందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఏ కార్యక్రమాన్ని ఏ పూజ మొదలుపెట్టినా మొదటి పూజ అందుకునేటోడు విఘ్నేశ్వరుడు. ఎలాంటి విఘ్నాలు రాకుండా ఏ కార్యక్రమం తీసుకున్నా దిగ్విజయంగా పూర్తి అయ్యేటట్టు దీవించమని మనస్ఫూర్తిగా కోరుతూ ఉంటాం. ఈ సందర్భంగా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేటట్టు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టు అందరినీ దీవించమని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటా ఉన్నాను. మొదలుపెట్టే ఏ కార్యక్రమం అయినా ఇక్కడికి వచ్చి ఆయన సన్నిధిలో కోరుకుంటున్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేర్చేటట్టు, వాళ్ళకి విఘ్నాలు రాకుండా ఉండేటట్టు కాపాడమని ఆ వినాయకుడిని కోరుకుంటూ, అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా మొదటగా మన బాలాపూర్ వినాయకుడే మొదలు ఇక్కడ నుండి స్టార్ట్ అవుతా ఉంటాం. అంత ప్రాధాన్యత మన బాలాపూర్ వినాయకుడికి ఉంది. ఈ ప్రాంతం శాసనసభ్యురాలుగా నేను ఉండడం అనేది నేను పూర్వజన్మలు చేసుకున్న పుణ్యంగానే భావిస్తాను. నిజంగానే మన బాలాపూర్ వినాయకుడు ఉన్న ప్రాంతానికి నాకు సేవ చేసే భాగ్యం కలిగింది.